హాయ్ హలో గైస్, చాలా రోజులైంది కదండి మనం లాంగ్ వీడియో షూట్ చేసి. ఇప్పుడైతే మీకోసం అయితే పాయా కర్రీతో అయితే వచ్చేసానండి. దీనికి కాంబినేషన్గా అయితే రాగి సంగటి చేశానమాట. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్గా అయితే మనం పాయాలను అయితే పసుపు, సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే మనమైతే కుక్కర్లో పెట్టేసుకొని ఉడకబెట్టేసామన్నమాట. తర్వాత వీడియోలో చూపించే విధంగా కడాయి తీసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. తర్వాత చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇంకా పట్ట, లవంగా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి సాల్ట్ కొద్దిగా వేసుకోండి, పసుపు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత అయితే మనం దీంట్లోకి అయితే కొబ్బరి మసాలా ఉంటుంది కదండి, అదైతే మిక్సీ పట్టు పెట్టుకున్నాను అనమాట. అది కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత వీడియోలో చూపించే విధంగా టమోటాలు ఉంటాయి కదండి, అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం మనకు నచ్చినంత మనం వేసుకోవచ్చు అనమాట. నేనైతే స్పైసీగా ఎక్కువగా ఉండాలని ఎక్కువే వేసాను అనమాట. ఇంకా వీడియోలో చూపించే విధంగా అయితే ఫస్ట్గా అయితే మనం పాయాలు పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకొని వాటర్ అయితే బాగా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి ధనియాల పొడి, అలాగే మటన్ మసాలా ఉంటుంది కదండి, ఆ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకైతే పాయా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే, బాయ్ బాయ్.